పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? చాలా మంచిది. అయితే అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. కెరియర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఆ ఒక్క డిగ్రీ సరిపోతుందా? ఈరోజు మనం ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి మరింత పవర్ యాడ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అవకాశాల తలుపులు తెరిచే కొన్ని ముఖ్యమైన ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఎంతో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చెయ్యడమనేది నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రోజుల్లో జాబ్ మార్కెట్ ఎంత కాంపిటీటివ్గా ఉందో మనందరికీ తెలుసు. మరి ఇలాంటి టైంలో కేవలం ఆ డిగ్రీ ఒక్కటే మనల్ని 10 మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుందా, లేక ఇంకేమైనా అవసరమా? నిజంగానే అందరికంటే ఒక అడుగు ముందుండాలి అనుకుంటే మనకున్న క్వాలిఫికేషన్స్కి మించి ఆలోచించాల్సిందే. సరిగ్గా ఇక్కడే సరైన ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అనేవి ఒక గేమ్ చేంజర్లా పనిచేస్తాయి. అవి కెరియర్కు ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వడమే కాదు, ఏకంగా కెరియర్ గ్రాఫ్నే మార్చేయగలవు. ముఖ్యంగా ఫైనాన్స్, లా లాంటి ఫీల్డ్స్లో అయితే ఒక మంచి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ మన ప్రొఫైల్ రూపురేఖల్నే మార్చేస్తుంది. ఇది కేవలం మన రెజ్యూమేలో యాడ్ అయ్యే మరో లైన్ కాదు, ఇది మన స్కిల్స్కి ఒక గుర్తింపు, కెరియర్లో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఒక పవర్ఫుల్ టూల్. సరే, అయితే ముందుగా మన దేశంలో అంటే ఇండియాలో ఒక స్ట్రాంగ్ కెరియర్కు పునాది వేసే కొన్ని కీలకమైన సర్టిఫికేషన్ల గురించి చూద్దాం. ఇండియన్ మార్కెట్లో వీటికి తిరుగులేని గౌరవముంది. మన దేశంలో 3 ముఖ్యమైన సర్టిఫికేషన్లున్నాయి. ఒకటి CA అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ. ఇది ఆడిటింగ్, టాక్సేషన్ మీద ఫోకస్ చేస్తుంది. డీటెయిల్స్ మీద మంచి గ్రిప్ ఉన్నవాళ్లకు ఇది పర్ఫెక్ట్. ఇక రెండోది CMA కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇది పూర్తిగా బిజినెస్ స్ట్రాటజీ, కాస్ట్ కంట్రోల్ గురించి. ఇక మూడోది CS కంపెనీ సెక్రటరీ. వీళ్ల కార్పొరేట్ చట్టాలు, గవర్నెన్స్ చూసుకుంటారు. అవును, ఈ కోర్సులు పూర్తి చేయడానికి 3 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుంది. కాని ఒక్కసారి పూర్తయితే కెరియర్కు చాలా బలమైన పునాది పడుతుంది. మన దేశంలోనే కాదు, ఏకంగా గ్లోబల్ లెవెల్లో గుర్తింపు, అవకాశాలు తెచ్చిపెట్టే కొన్ని సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇవి గ్లోబల్ కెరియర్కు ఒక పాస్పోర్ట్ లాంటివి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు దారి చూపిస్తాయి. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్లు కేవలం కాగితాలు మాత్రమే కాదు, అవి ప్రపంచంలోని టాప్ మల్టీనేషనల్ కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాల తలుపులు తెరిచే తాళంచెవులు. గ్లోబల్ కెరియర్ కలలు కనేవారికి ఇవి ఒక వరం. సరే, ఇందులో మొదటిది CFA అంటే చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. దీన్ని అమెరికాకు చెందిన CFA ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని గోల్డ్ స్టాండర్డ్గా భావిస్తారు. అంతటి విలువైన సర్టిఫికేషన్ ఇది. మరి CFA పూర్తి చేస్తే ఎలాంటి కెరియర్ ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఈక్విటీ రీసెర్చ్, ఇలా ఫినాన్స్ ప్రపంచంలోనే అత్యంత హై ప్రొఫైల్, హై పేయింగ్ జాబ్స్లో అడుగుపెట్టొచ్చు. ఈ ఒక్క మాట చాలు CFA విలువ ఏంటో చెప్పటానికి. ప్రపంచవ్యాప్తంగా ఫినాన్స్ ఇండస్ట్రీలో CFA హోల్డర్స్కి ఉండే గౌరవం, గుర్తింపు వేరు. CFA తర్వాత మనం చూడాల్సింది CPA అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఇది బేసిక్గా అమెరికన్ లైసెన్స్ అయినా సరే, దీనికి గ్లోబల్ అకౌంటింగ్, ఆడిటింగ్ ఫీల్డ్స్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా USA, కెనడా, UAE లాంటి దేశాల్లో CPAలకు చాలా మంచి అవకాశాలుంటాయి. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ సంస్థలైన బిగ్ 4 అంటే డెలాయిట్, PwC, EY, KPMG వీటన్నింటిలో CPAలకు ఎప్పుడూ రెడ్ కార్పెట్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఫైనాన్స్లోనే ఒక చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం. అదే రిస్క్ మేనేజ్మెంట్. ఈ రంగంలో నంబర్ 1 సర్టిఫికేషన్ FRM అంటే ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్. ఆర్థిక వ్యవస్థలో వచ్చే రిస్క్లను గుర్తించి వాటిని మేనేజ్ చేయడంలో వీళ్లు ఎక్స్పర్ట్స్. FRM సర్టిఫికేషన్ ఉన్నవాళ్లు ఫినాన్షియల్ వరల్డ్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. వాళ్లు కంపెనీలను, కొన్నిసార్లు దేశ ఆర్థిక వ్యవస్థలను కూడా పెద్ద పెద్ద సంక్షోభాల నుంచి కాపాడతారు. అందుకే రిస్క్ అనలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వంటి అత్యంత డిమాండున్న రోల్స్లో వీరికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. ఇప్పటిదాకా ఫైనాన్స్ గురించి చూశాం కదా, ఇప్పుడు కొంచెం గేర్ మార్చి కార్పొరేట్ వరల్డ్లో లీగల్ సైడ్ చూద్దాం. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో ఫైనాన్స్, లా రెండూ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాణిస్తున్నాయి. ఈ రంగాల్లో కొన్ని స్పెషలిస్ట్ సర్టిఫికేషన్లు కెరీర్కు అదనపు బలాన్నిస్తాయి.
ఈ రోజుల్లో సైబర్ లా సర్టిఫికేషన్లకు చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఇవి షార్ట్ టర్మ్ కోర్సులే కావచ్చు, కానీ వీటి ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. కార్పొరేట్ ప్రొఫెషనల్స్కు డిజిటల్ వరల్డ్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన స్పెషల్ స్కిల్స్ను ఇవి అందిస్తాయి. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఆన్లైన్ లీగల్ కంప్లయన్స్, డేటా ప్రైవసీ, డిజిటల్ నేరాలు ఇలాంటి ఎన్నో కీలకమైన అంశాలపై పట్టు సాధించవచ్చు. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఈ నాలెడ్జ్ చాలా అవసరం. సరే, ఇన్ని ఆప్షన్స్ చూశాక ఒక చిన్న కన్ఫ్యూజన్ రావటం సహజం. అసలు వీటిలో ఏది ఎంచుకోవాలి? కెరీర్కు ఏది సరైనది అని ఎలా నిర్ణయించుకోవాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం 2 దారుల గురించి ఆలోచించాలి. ఒకటి సీఏ, సీఎంఏ, సీఎస్ లాంటి దేశీయ సర్టిఫికేషన్లు. ఇవి ఇండియన్ మార్కెట్లో బలమైన కెరియర్కు పునాది వేస్తాయి. ఇక రెండో దారి సీఎఫ్ఏ, సిపిఏ, ఎఫ్ఆర్ఎం లాంటి గ్లోబల్ సర్టిఫికేషన్లు. ఇవి బహుళజాతి కంపెనీలలో, విదేశాలలో కెరియర్ అవకాశాలను అందిస్తాయి. మన లక్ష్యమేంటి అనే దాన్ని బట్టి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. కాబట్టి చివరిగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: మన కెరియర్ ఆశయాలకు సరిపోయే సర్టిఫికేషన్ ఏది? మన భవిష్యత్తును నిర్మించగల ఆ ఒక్క సరైన ఆధారపత్రమేది? ఆ నిర్ణయమే భవిష్యత్తును నిర్దేశిస్తుంది.